అంటే దారాలే ఉంచాలనుకుంటే ఇంత దారాలు తెరిస్తే మూసేస్తానికి స్కోప్ ఉండదు. తెరవలేదు, ఆమె విడగొట్టేసింది కదా, తీసి నట్లు బోల్టులో తీసి పక్కకు పడేసింది కదా. సో ఇంత డ్యామేజ్ జరిగినాక ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో చేరడం అంత ఈజీ కాదు, ఆమెను చేర్చుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఇమీడియట్గా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పగలం. చాలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా జరగచ్చు. కవిత తిరిగి బీఆర్ఎస్కే వస్తుందా, కాంగ్రెస్లో చేరుతుందా, బీజేపీలో చేరుతుందా, రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది సమస్య కాదు. పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఇది ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు కదా. సో అందువల్ల కానీ ఇప్పటికిప్పుడైతే ఆమె చేరడము సాధ్యం కాదు, ఆమెను చేర్చుకొనడము సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె క్రియేట్ చేసినటువంటి రచ్చ, సో అది బియాండ్ రీకన్సిలియేషన్. అంటే నీకు సర్దుబాటుకు దాటి ఆ స్టేజ్ దాటిపోయింది కదా. సో అందువల్ల అదంతా అందులో ఇప్పుడు ఆమె ఇంకా ఏమైనా ఉంటే ఈ రచ్చను పెంచగలగాలి తప్ప తగ్గించడానికి అవకాశమే లేదు.